ఫ్రెండ్స్, అసలు ఇండియన్ క్రికెట్ టీంకి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అసలు ఇండియన్ టీం క్రికెట్ ఫ్యాన్స్కి ఏం చేసిందని ఇంతమంది రోజుకి క్రికెట్కి అడిక్ట్ అయిపోతున్నారో ఈ రోజు వీడియో తెలుసు. నెంబర్ 6 బంగ్లాదేశ్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌలర్ వేసిన బాల్ వచ్చి డైరెక్ట్ థంబ్నెయిల్ తగిలి చెయ్యి మొత్తం ఇంజురీ అయినా కూడా ఆ ఇంజురీని ఏమాత్రం లెక్క చేయకుండా తన టీం ఆపదలో ఉందని గుర్తించి చివరి వరకు వచ్చి పోరాడిపోయినాడే రోహిత్ శర్మ. నెంబర్ 5 బౌలింగ్ వేస్తుండగా గ్రౌండ్ మధ్యలో బ్యాక్ బోన్ ఇంజురీతో గ్రౌండ్ లో పడిపోయి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళగా నువ్వు 3 or 4 months రెస్ట్ తీసుకోవాలి, ఇంకా నడవలేవన్నా కూడా వాటిని మాత్రం లెక్క చేయకుండా తనకు చావంటూ వస్తే అది టీమిండియాలోనే రావాలని ఇంకా మ్యాచ్లకు పోరాడుతూ ఉన్నవాడే హార్దిక్ పాండ్యా. నెంబర్ 4 తనకు 2 years నుంచి లెగ్ ఇంజురీ ఉన్న ఆ లెగ్ ఇంజురీని ఏమాత్రం పట్టించుకోకుండా తన అభిమానులకు ఇచ్చిన మాట కోసంగా ఇంకా మ్యాచ్లు ఆడుతూ అభిమానులు అలరిస్తున్న వారే మహేంద్ర సింగ్ ధోని. నెంబర్ 3 వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బౌలర్ వేసిన బాల్ వచ్చి హెడ్ తగిలి హెడ్ మొత్తం ఫ్రాక్చర్ బ్లడ్ బ్లీడింగ్ జరుగుతున్న వాటిని మాత్రం పట్టించుకోకుండా టీం కష్టాల్లో ఉందని గుర్తించి తన బౌలింగ్ వేయడానికి వచ్చిన వారే అనిల్ కుంబ్లే. తను మ్యాచ్ ఆడుతుండగా మ్యాచ్ మధ్యలో తమ నాన్నగారు చనిపోయారు అని తెలిసిన తమ టీం కష్టాల్లో ఉందని గుర్తించి తమ టీం కోసంగా పోరాడి విజయం చేకూర్చిన తర్వాతే తన నాన్నగారి అంత్యక్రియల్లో పాల్గొన్న వాడే ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. నెంబర్ 1 తనకి క్యాన్సర్ ఉంది అని తెలిసిన గ్రౌండ్ మధ్యలో బ్లడ్ బాంబింగ్ జరిగిన వాటిని మాత్రం పట్టించుకోకుండా తనకు చావంటూ వస్తే అది టీమిండియా విజయం తర్వాతే అన్ని ఓడిఐ వరల్డ్ కప్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన వాడే ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తమ టీం కోసంగా తమ దేశం కోసంగా ఇంకా మ్యాచ్లు ఆడుతూ అలరిస్తున్నారు కాబట్టి క్రికెట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్రెండ్స్, మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు, అలానే తమ టీం కోసంగా తమ ఇంజురీని కూడా లెక్క చేయని బ్యాట్స్మెన్స్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.